నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. కార్తీక దీపం సీతా లక్ష్మి యాస్మిన్ అయ్యింది. ఎట్లా అయ్యింది? ఎందుకు అయ్యింది? సీతాలక్ష్మి ఈ పేరు వింటే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు, కానీ కార్తీక దీపంలో ఆమె క్యారెక్టర్ పేరు సుమిత్ర. ఈ పేరు చెప్తే మాత్రం చాలా మంది గుర్తుపడతారు. అందులో దీప తల్లిగా ఆమె అభినయం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఆమె ఆ అభినయంతో చాలా మంది ఫ్యాన్స్ బేస్ ని కూడా పెంచుకుంది. ఈ సీరియల్లో చాలా భాగం ఆమె ఏడుస్తూనే కనిపిస్తూ ఉంటది సుమిత్ర. అయితే రియల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా తనకు కష్టాలు ఉన్నాయంటోంది సీత. ఇదిలా ఉంటే ఈ నటి ఈ మధ్యన పలుసార్లు బుర్కాలో కనిపిస్తోంది. అలాగే బొట్టు కూడా పెట్టుకోవట్లేదు, నమాజ్ కూడా చేస్తూ ఉండటం చూసి చాలా మంది ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ సందేహాలు, అనుమానాలు అన్నింటికి కూడా ఆమె తెరదించింది. సీత యాస్మిన్ ఎట్లా అయ్యింది, ఎందుకు అయ్యింది? నెటిజన్లు కూడా కొద్ది రోజులుగా అడుగుతున్న ఇట్లాంటి ప్రశ్నలకి ఆమె ఒక సమాధానం చెప్తూ వీడియోను రిలీజ్ చేసింది. చూద్దాం ఫస్ట్ ఆ వీడియో. మీరు గుర్తుపట్టే ఉంటారు, సుమిత్ర క్యారెక్టర్ దీప తల్లిగా చేసింది కార్తీక దీపంలో. చాలా రోజుల నుంచి ఈ ఇష్యూ గురించి ఆమె మాట్లాడాలని అనుకుంటున్నాను. నా ఫాలోవర్స్ కి నా మీద చాలా డౌట్స్ ఉన్నాయి. ఎప్పుడు చూసినా కూడా కామెంట్స్ లో ఇవే అడుగుతూ ఉన్నారు అనుకుంటూ ఆమె కొన్ని మాటలు మాట్లాడింది. విందాం. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అంటే మన ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫాలోవర్స్కి కొంతమందికి కొన్ని డౌట్స్లు ఉన్నాయి. ఎప్పుడు చూసినా కామెంట్స్లో అదే అడుగుతూనే ఉన్నారు. కానీ ఆ టైంలో తప్పదు కాబట్టి మనం వన్ వర్డ్ ఆన్సర్ లాగా పెడతాం. దానిలో అది చూసేసి చాలా వాళ్ళు మంచిగా చెప్తున్నారు అండ్ తప్పుగా కూడా చెప్తున్నారు. అది నాకు చాలా కష్టంగా ఉంది. కొంతమందికి తెలీదు, సీతాలక్ష్మి అనే పేరు ఉంది కదా, మీరు ఎందుకంటే బొట్టు పెట్టుకుంటే బాగుంటుంది కదా, ఎందుకు బొట్టు పెట్టుకోవట్లేదు అని అంటారు. ఇట్లా చాలామంది చాలా విషయాలు అడుగుతున్నారు. ఇప్పుడు యాస్మిన్ అయింది. ఆమె నిజానికి చాలా మంది అడుగుతున్నారు అనుకుంటూనే తప్పట్లేదు అనుకుంటూ ఈ మాటలు చెప్పింది. వన్ వర్డ్ ఆన్సర్లా చెప్తూ ఉంటాం. అయితే ఏమని అనంటే సీత మహాలక్ష్మి యాస్మిన్ ఎట్లా అయ్యింది అనంటే ఆమె రీజన్ చెప్పటం, ఈ సమాచారం చాలా తప్పుగా వెళ్తోంది. సీత లక్ష్మి అనే పేరు ఉంది కదా, పేరులో సీత ఉంది కదా, బొట్టు పెట్టుకుంటే చాలా బాగుంటది కదా, మీరు బుర్కా ఎందుకు ధరిస్తున్నారు అని చాలా మంది నన్ను అడుగుతున్నారు. ఇది కావాలని వేసుకున్నా అని అనుకుంటున్నారు, నేను నటిస్తున్నా అనుకుంటున్నారు. నా విషయాలు చాలా మందికి అర్థం కావటం లేదు. నా పేరు సీతాల మహాలక్ష్మి. సో సీతాలక్ష్మి అనేది అమ్మా నాన్నలు నాకు పెట్టిన పేరు. నా ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇప్పటికీ కూడా సీతాలక్ష్మి అనే ఉంటదట ఆ డీటెయిల్స్ లో. చాలా మంది లాగే నా లైఫ్ లో కూడా ఒక బ్యాడ్ మెమరీ ఉంది. 2013 తర్వాత దాదాపు 4 ఏళ్ల పాటు నేను యాక్టింగ్ కి దూరం అయ్యాను. నాకు విడాకులయ్యాయి. ఈ విషయం ఎంతమందికి తెలుసో తెలీదో నాకైతే తెలియదు, కానీ నిజం చెప్పడానికైతే నేను బాధపడను. దాపరికాలు కూడా ఏం లేవనుకుంటూనే ఆమె మనసులో ఉన్నదంతా కూడా కుండబద్దలు కొట్టింది. ఈ కాలంలో ఇవన్నీ సహజమే, కానీ అనుభవించిన వాళ్ళకే ఆ బాధ అర్థమవుతుంది. విడాకులు తీసుకున్న కొన్నేళ్ల తర్వాత మా స్కూల్ ఫ్రెండ్ ఒక అబ్బాయి కలిశాడు. ఆ అబ్బాయితో నాకు పరిచయం ఆల్రెడీ ఉంది కాబట్టి నా బాధలన్నీ అతనితో చెప్పుకున్నప్పుడు ఆ అబ్బాయి మనం పెళ్లి చేసుకుందామని అన్నాడు. పెళ్లి చేసుకుందాం అనగానే నేను కూడా పెళ్లికి ఒప్పుకున్నా. సో నాకు ఒక తోడు కావాలి అనిపించింది, పెళ్లి చేసుకున్నా. నా భర్త పేరు అబ్దుల్ ఖాదర్. నాకు మా ఇంటి తరపు నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు కాబట్టి మా అత్త వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా సపోర్ట్ ఉండాలి అని అనుకుంటున్నప్పుడు నేను కొన్ని పరిస్థితుల్లో మతంలోకి మారాల్సి వచ్చింది. కొంతమంది కోసం చేయాల్సి వస్తుంది. అట్లనే సీతాలక్ష్మి అనేది యాస్మిన్ గా మారింది. యాక్టర్ యాస్మిన్ అంటే ఎవరికి గుర్తుపట్టరు ఇండస్ట్రీలో. సో సీతగా కొనసాగితేనే నాకంటూ గుర్తింపు ఉంటది. సో ఇది ఇందుకనే నేను ఇట్లా మారినా, ఇందుకనే నేను బుర్కా వేసుకుంటున్నా, ఇందుకనే నేను బొట్టు పెట్టుకోవట్లేదు, ఇందుకనే నమాజ్ కూడా చదువుతున్నా. నేను నా పరిస్థితులు నాకు మాత్రమే అర్థమవుతాయి అన్న విధంగా ఆమె మనోభావాలను అయితే చెప్పింది. ఎందుకంటే నాకు
నాకు నా హస్బెండ్ సైడ్లో నాకంతా వాళ్ళు నాకు హెల్ప్గా ఉండాలి, నా సైడ్ వాళ్ళు ఉండాలి అన్నప్పుడు నేను వాళ్ళు కొన్ని విషయాలు మనం చెప్పినప్పుడు అది మనం యాక్సెప్ట్ చేయాలి. ప్రాక్టికల్గా నేను చెప్తున్నాను. కాదు నేను ఇట్లానే ఉంటాను అట్లనే ఉంటానంటే ఏముంటుంది, ఏముండదు. సో అందుకని మా అత్తగారు ఏం చెప్పారంటే, నేను పెట్టిన పేరు పెట్టుకోమా, సో నీకు యాస్మిన్ అని పేరు పెడతానని మా అత్తగారు పెట్టారు, యాస్మిన్ అని. సో నన్ను వాళ్ళు ఆశగా పిలుచుకోవడం యాస్మిన్ అనే పిలుస్తారు, సీత అని పిలవరు. సో యాస్మిన్ అనే పేరు నేను మార్చుకుని నేను యాస్మిన్, యాక్ట్రెస్ యాస్మిన్ అంటే యాస్మిన్ అనేది సో మా హస్బెండ్ వాళ్ళ ఇంటి వైపు వాళ్ళకు వ్యతిరేకంగా నేను నడుచుకుని వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటా, వాళ్ళ పద్ధతులన్నీ నేను పాటిస్తా. కానీ నా ఆధార్ కార్డ్, నా బ్యాంక్ అకౌంట్, ఇక నుంచి ఇండస్ట్రీలో కూడా నాకంటూ ఒక గుర్తింపు మాత్రం సీత లక్ష్మిగానే ఉంటుంది అనే విషయం తను చెప్పింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్, ఆమె అభిమానుల్లో కూడా కొంతమంది ఒక రకంగా తీసుకుంటున్నారు, ఇంకొంతమంది ఇంకో రకంగా తీసుకుంటున్నారు. ఏదైనా సరే పరిస్థితులు, బాధ అనేది ఎవరికి వస్తే వాళ్ళకే అర్థమవుతాయి. చెప్పినంత మాత్రాన అందరికీ అర్థం అవ్వవవి. నాకు ఒక తోడు కావాలనిపించింది. మా పుట్టింటి వాళ్ళ వైపు నేను పూర్తిగా మారిపోయాను. ఇది ఆమె ఓవరాల్గా చెప్పిన కంక్లూజన్. సో ఈమె పరిస్థితిపై మీకు ఎట్లాంటి అభిప్రాయం వచ్చింది? పేరు మార్చుకోవటం, అన్ని పద్ధతులు మార్చుకోవటం, కానీ గుర్తింపు మాత్రం అమ్మా నాన్నలు ఇచ్చిన పేరుతోనే కొనసాగటం. మీరు ఎట్లా చూస్తున్నారు? కామెంట్స్లో తెలియజేయండి. దిస్ ఈస్ యశోద సైనింగ్ ఆఫ్.